ఓకే. ఇక మీద తీసుకుంటే మీరు ఒక నాయకుడిగా ఉన్నారు అంటే మీకు సంబంధించిన పత్రికలో ప్రచారం కోసం మీరు ఎక్కువగా ఆరాటపడుతుంటారు. దానికోసం ఎందాకైనా ఏం చేయడానికి సిద్ధం అంటారు. ప్రచారం సరిగ్గా రాకపోతే వాళ్ళ మీద ఎందాకైనా పోవడానికి కూడా మీరు సిద్ధం అంటారు. ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో కొద్దిగా అంటే చెడ్డ పేరు తెచ్చే అంశాలని మీకు తెలీదా? ఏం కాదు, ప్రచారం గురించి నేను అసలు పెద్ద పట్టించుకునే ప్రశ్నే లేదు. నేను గడప గడపకు కూడా ఇప్పుడు కూడా చేసే కార్యక్రమం చేస్తుంటా. కానీ సో ఏ పేపర్లో రాకపోయినా నేను పెద్ద బాధపడే ప్రశ్న లేదనమాట. మనం కష్టపడడం వరకే మన బాధ్యత. అంటే మీ సొంత పత్రికలో కవరేజ్ సరిగ్గా రాకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? రిజల్ట్ దేవుడికి వదిలేద్దాం. ఇక్కడ మిగతా పత్రికలు పక్కన పెడితే మీ సొంత పత్రిక అంటూ ఉంటుంది, మీ సొంత ఛానల్ అంటూ ఉంటుంది. దానిలో మీకు సంబంధించిన కార్యక్రమం మీకు సంబంధించినది, మీ ఫ్యామిలీకి సంబంధించినది, దాంట్లో మీ కవరేజ్ సరిగా లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఏం కాదు, దానికి కవరేజ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉండాలనో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఆ పేపర్లోకి ఉంది. కానీ ఆ పేపర్లో దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో సామాజిక వర్గానికి సంబంధించిన పేపర్లో సామాజిక వర్గానికి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. మరి అంటే మీరు మామూలు సాధారణ బస్సులు పెట్టుకున్న స్థాయి నుంచి ఎదిగారు. మీరు మీ ఫ్యామిలీకి బస్సులు ఉండేటివి, అన్నీ ఉండేటివి. మేయర్ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మీద అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అంటారు? నథింగ్ అండి, అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుందని నేనైతే అనుకుంటాను. అంతకు తప్పనిచ్చి అంటే మీరు పెరిగారు కదా, మీతో పాటు మీ ఆస్తులు పెరగలేదంటారా? రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, సీఎంగా ఉన్నప్పుడు మీ హవా కొనసాగింది. అప్పట్లో ఆస్తులు ఏం కూడబెట్టలేదంటారా? మేము ఆస్తులు సంపాదించాలని, ఇంకొకటి చేయాలని, ఎన్ని పనులన్నీ చేయాలని అటువంటి పరిస్థితులు ఏంటి ఉండవు. సైమల్టేనియస్గా అంటే మాకు పూర్వం ఉన్న భూముల విలువలు ఇప్పుడున్న విలువలు రేట్లు పెరిగింటాయి కాబట్టి దానికి సంబంధించిన రేటు వాల్యూ పెరిగి ఉండొచ్చేమో. కానీ అంతకు తప్పనించి అంటే కేవలం రాజకీయాలు ప్రజాసేవ కోసమే చేస్తున్నారు, ఏమైనా కొద్దిగా స్వార్థం అంటే ధనార్జన కూడా లేకుండా చేస్తున్నారు? ప్రజల కోసమే. నాకు తెలిసి ఈ పెద్ద ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏదైనా పనులు ఇచ్చేసేసి కమిషన్లు తీసుకోవడమో లేకుంటే ఇంకోటో చేసే కార్యక్రమం చేస్తుంటారు. మేము అటువంటి ఎన్ని ఏమీ చేయము. అంటే మీ కాన్స్టిట్యూషన్లో జరిగే టెండర్లకు కానీ మీరు పర్సంటేజ్లు కానీ ఏం ఆశించారంటారా? ఏ ప్రశ్న లేదు. అవన్నీ ఎవరంత గోళ్ళు టెండర్ వేసుకోవచ్చు, ఎవరంత గోళ్ళు పనులు చేసుకోవచ్చు. ఓపెన్ టెండర్స్ అంతా అంతే, మీ అనుమతి లేకుండా ఏం అవసరం లేదు. అనుమతి అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఇక్కడ తీసుకుంటే మనకు అభివృద్ధి జరిగితే చాలు. అభివృద్ధి అంతే. ఇక్కడ తీసుకుంటే ఆర్టీసీ ఎన్నికల్లో మీకు ఎట్లా ఓటమి తప్పదని తెలిసినా కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానివల్ల ఎంతవరకు లాభించిందంటారు? దీనికి ఎంత లాభం వస్తుంది ఏమి లేదు అనేది కాదు, పక్కన పెట్టండి. అది మనం కష్టపడ్డామా లేదా అనేది అక్కడ రిజల్ట్ అనమాట. అంతే. ఓటమి దానివల్ల మాకు తెలుసు దాని రిజల్ట్ ఏమనేది మాకు తెలుసు. కానీ ఆ యూనియన్ను డెవలప్ చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఒక ట్రేడ్ యూనియన్ను ఏ పార్టీ అయినా కూడా, ట్రేడ్ యూనియన్ అయితేనే దానికి సంబంధించిన ఫెంటల్ ఆర్గనైజేషన్స్ ఏ అయినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో పార్టీ అంత స్ట్రాంగ్గా ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ యూనియన్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఎలక్షన్స్లో గట్టిగా తిరగడం జరిగింది, ప్రజల్లోకి బాగా తీసుకుపోవడం జరిగింది అన్నమాట. డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఈ యూనియన్ బలోపేతం జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా మీరు మొత్తం కూడా ప్రచారం చేశారు. ఈయన అంత చేసినా కూడా ఓటమే తప్పింది. అంటే దాన్ని ఎలా స్వీకరించారు మీరు? ఆ ఓటమిని దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాం మేము మాకు రిజల్ట్ ముందుగానే తెలుసు కదా, దాని పరిస్థితి ఏంది, ఎన్ని ఓట్లు వస్తాయనేది మనకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అంతలా ఇది చేశారు మీరు? డెఫినెట్గా కష్టపడాల్సిన అవసరం ఉందన్నమాట. ఏదైనా 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే భవిష్యత్తులో 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఆ ఒకటే పెరుగుతూ పోతుంది. ఒకటే వేలు అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్లు అవుతాయి అన్నమాట. అందుకు మాకు తెలుసు మనం చిన్న స్థాయి నుంచి మొదలు పెడుతున్నాం అనేది మాకు తెలుసు, ఆ రిజల్ట్ మాకు తెలుసు. సో దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో సింగిల్ యూనియన్గా తయారయ్యే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అనేది డెఫినెట్గా గుర్తింపు కలిగిన యూనియన్గా తయారయ్యే. ఇప్పటికీ పేరు ప్రఖ్యాతులు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ అయితేనేమి, ఎంప్లాయీస్ యూనియన్లు కాదని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఢీకొట్టి నిలబడుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే కాలం చెల్లిన యూనియన్లు అవి భవిష్యత్తు లేవు. దానికి భవిష్యత్తు ఉండేది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏమున్నాయి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన రాజకీయాలు మాత్రమే ఇక్కడ నడుస్తున్నాయి. ఐదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ తెలుగుదేశం. అటువంటిప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన యూనియన్లు మనలేవు. తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, అంతకు తప్పనించి వేరే యూనియన్లు, ఇండిపెండెంట్ యూనియన్లు ఇవన్నీ మనగలిగే ప్రశ్న లేదన్నమాట. అవి
సో భవిష్యత్ అంతా కూడా ఈ యూనియన్కే ఉండే కార్యక్రమమే జరుగుతుంది అనమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ మజ్దూర్ యూనియన్ కూడా డెవలప్ అవుతుంది అంటారు. డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అదే గుర్తింపు కలిగిన యూనియన్ కూడా తయారవుతుంది. మీకు దేంట్లో వాటాలు లేవంటారు? బయ్యారం గనులో మీకు బ్రదర్ అనిల్ గారికి కూడా వాటాలు ఉన్నాయనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఏం కాదండి, మాకు ఎక్కడా వాటాలు లేవు, బయ్యారం గనులు లేవు, ఇంకొక గనులు లేవు. అంటే బ్రదర్ అనిల్ గారి పేరు ఎక్కువగా అప్పుడు ప్రాచుర్యం ఆయనతో పాటు మీద వచ్చిందంటే బ్రదర్ అనిల్ గారు ఎక్కువ ఏదైనా రాజశేఖర రెడ్డి గారికి అవమానపరచాలన్నా, రాజశేఖర రెడ్డి గారి పైన బురద చల్లాలనుకున్నా కూడా ఈ బ్రదర్ అనిల్ టూల్గా పని అంటే ఆయన టూల్గా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. లేదంటే నన్నో లేదంటే ఇంకొకరినో ఎవరినో ఒకరిని ఫోకస్ చేస్తేనే కదా రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా కామెంట్ చేసే అవకాశమే లేదు ఆయన పైన. ఆయన అందరి మనసుల్లో దేవుడు చల్లడానికి ఇలాంటి ఆరోపణలు అంటారు కానీ వేరే కార్యక్రమం ఏం కాదు. అసలు బ్రదర్ అనిల్కు బయ్యారంగనులకు ఏం సంబంధం అండి? ఈ బ్రాహ్మణి స్టీల్స్ విషయంలో కూడా భూముల కేటాయింపులో కూడా అతి కార్చౌక ఇచ్చారనేది కూడా అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. అంటే కడప జిల్లాకు సంబంధించి చాలా వెనకబడిన జిల్లా ఇది. అనంతపురం జిల్లాతో పాటు కడప జిల్లా కూడా. సో ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, ఆ ఇండస్ట్రీ వస్తే దాంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో దానివల్ల కమర్షియల్ ట్యాక్స్ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అదేదో చెప్తున్నారు కదా, బల్లిగుడ్లు కూడా పెట్టని ప్రాంతం అన్నమాట. అటువంటి ఈ హిల్ ఏరియా అసలు ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా పంట పొలాలు కాదు, ఇప్పుడు అమరావతిలో ఉన్నట్టు కాదు అనమాట. 3 పంటలు పండే ప్రాంతం అది. సో ఆ రకంగా దాన్ని దానం చేసే కార్యక్రమం చేయలే. సో ఇది బల్లీలు కూడా గుడ్లు పెట్టండి, ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని పరిస్థితి అన్నమాట. సో అటువంటి భూమిని వాళ్ళకి ఇచ్చి దాంట్లో అటువంటి ఇచ్చారంటున్నారు కదా. అంటే ఎటువంటి భూమినైనా దాన్ని వినియోగంలోకి తెస్తే మంచి భూమి అవుతుంది కదా. అలాంటి భూమిని వినియోగంలోకి తెచ్చి పేద ప్రజలకు కానీ పేద రైతులకు కానీ ఇవ్వచ్చు కదా. దాన్ని అంటే కొన్ని కోట్ల అంటే ఈ భూ ప్రపంచం పుట్టినాల ఉంచి ఆ భూమి ఉంది, ఎక్కడ కొత్తగా ఇప్పుడు పుట్టింది ఏం కాదన్నమాట. సో దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ కాలేదు కదా. అంటే దానిపైన మట్టే లేదు, ఒట్టి రాయి మాత్రమే ఉంది అన్నమాట. మట్టి ఉంటే డెఫినెట్గా ఏదో ఒక రైతు పోయి అక్కడ వ్యవసాయం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. సో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. అటువంటి భూమిని ఎవరికీ పనికిరాని భూమిని, ఎందుకు పనికిరాని భూమిని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట ఇండస్ట్రీస్కి. ఇప్పుడు అమరావతి మాదిరి కాదనమాట. అంటే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ కూడా చాలా ఇదిగా పెట్టింది. భారతీయ సిమెంట్ షేర్స్ కూడా ఇప్పుడు అమ్మేశారు అంటున్నారు కదా, ఎందువల్ల? అవును, దానికి సంబంధించి వికాట్ అని ఫ్రాన్స్ కంపెనీ అన్నమాట. ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు 51% తీసుకుని మేనేజ్మెంట్ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది అనమాట. వీళ్ళు 49% మాత్రమే తీసుకోవడం జరిగింది. మొత్తం అంటే ఇప్పుడు భారతీయ 49% మాత్రమే జగన్మోహన్ రెడ్డి వాటాలు. అంటే ఇక మీద మనం తీసుకుంటే కర్ణాటక రాజకీయాలు అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఎలాంటిది అంటారు? ఏం కాదు, అది ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం అది ఆయన రాకపోయినా ఇంకొకరు వచ్చినా కూడా ముందుకు వస్తే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. రాజకీయంగా ఎలాంటి కాకుండా మా ఇక్కడ కడపకు దగ్గరలో 6,000 ఎకరాలు ఏపీఐఐసి సేకరించడం జరిగింది. సో దాంట్లో ఎవరు వచ్చినా కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక స్టీల్ ఇండస్ట్రీ ఎవరో మిటల్ ఏదో సంథింగ్ ఎవరో ఇక్కడ కూడా ఇంకొక వారమో 10 రోజులు ఆగి ఉంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉంటే ఇక్కడ కూడా భూమి పూజ కార్యక్రమం జరిగిండు. గాలి జనార్దన్ రెడ్డికే కాదు, ఇక్కడ వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ రకంగా అంతే తప్పనిచ్చి వేరే రిలేషన్ ఏం కాదు. రాజకీయంగా కూడా రాజకీయంగా ఆర్థికంగా వనరులు ఏదైనా కాలేడు గాలి జనార్దన్ రెడ్డి గారు సమకూరుస్తారనేది ఒక అపవాదం ఉంది. ఎంతవరకు వాస్తవమంటారు? గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అసలు గాలి జనార్దన్తో నాకు సంబంధమే లేదు, అసలు ఆయన ఎవరు కూడా తెలియదు అన్నది కూడా అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్టే కదా, ఆయనకి ఏం సంబంధం ఎక్కడ తెలియదు కూడా. వ్యాపార రీత్యా తెలుసు వచ్చారు చేశారని మీరే అంటున్నారు కదా. అంటే ముఖ్యమంత్రి గారిని కలిసి ఉండవచ్చు, రిప్రజెంటేషన్ ఇచ్చిండొచ్చు, రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, దానిపైన ఆయన స్పందించిండవచ్చు, ఇచ్చిండవచ్చు. అంటే ప్రతి విషయం ఇప్పుడు నారా లోకేష్తో చర్చించినట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆయన లేడు, అప్పుడు బెంగళూరులో బిజినెస్లు చేసుకున్నారు. మీరు సినిమాలో నటిస్తే డాన్స్ చేస్తే డైరెక్టర్ చెప్పినట్టు వింటే ఆ పాటలో ఇంకెవరో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఎవరో డిస్ట్రిక్ట్ అని చెప్పని
డ్యూపులు చేస్తే పైనుంచి 10 అంతస్తుల కింద దూకి కాళ్ళు ఏమి ఇరగకుండా ఉన్నట్టు నటిస్తే ఇలా కోట్ల మంది చూసి ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చారంటే ఒక కారణంతోనండి. గ్లామర్తో రాబోకండి, పదవి కోసం రాబోకండి.